పుష్ప 2 అనేక సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్ గురించి మనందరికీ తెలుసు. ఆయన రూపొందించిన అనేక పాటలు ఇప్పటికీ ఎప్పటికీ వినసొంపుగా ఎంతో మందిని అలరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా డిఎస్పి మ్యూజిక్తో సినిమా బాలేకున్న మ్యూజికల్ హిట్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అంత స్టార్డమ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ గత కొద్ది రోజులుగా ఒక విషయంలో హర్ట్ అయ్యాడట. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ను పక్కన పెట్టే వరకు వెళ్ళిందిట. ఇంతకీ అసలు ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సీక్వెల్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశవ్యాప్తంగా ఇంతటి భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2కి రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా 640 కోట్లు, డిజిటల్ రైట్స్ కింద 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద 65 కోట్లు, శాటిలైట్స్ రైట్స్ కింద 85 కోట్లు కలుపుకొని మొత్తంగా 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ము దులిపాడు. అలాగే గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,500 థియేటర్స్లో రిలీజ్ చేసి మరో సంచలనం సృష్టించాడు. పాట్నా వేదికగా రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ను సృష్టించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పుష్ప 2 వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫైర్ అయింది. పుష్ప 2 విడుదల షెడ్యూల్ సమయానికే థియేటర్లో దిగుతుందని, డిసెంబర్ 4న యుఎస్లో ప్రీమియర్ సందడి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఇక ఐటమ్ సాంగ్స్కి పెట్టింది పేరు సుకుమార్. పుష్ప పార్ట్ 1లో సమంతతో స్పెషల్ సాంగ్ చేయించాడు. పుష్ప పార్ట్ 2లో శ్రీలీలకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. కిస్సిక్ అంటూ సాగే ఈ మసాలా సాంగ్ అప్పుడే ట్రెండ్ అవుతోంది. తొలిసారిగా దేవిశ్రీ ఒక రేంజ్లో కామెంట్లు చేశాడు. నేరుగా పుష్ప నిర్మాతలనే టార్గెట్ చేశాడు. రవిశంకర్ సార్, ఈరోజు కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారని మొదలుపెట్టిన డిఎస్పీ, నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బీజిఎం ఇవ్వలేదు, టైంకి ఈవెంట్కి రాలేదు అని అనొద్దు అని వ్యాఖ్యానించాడు. నా మీద మీకు ప్రేమ ఉంది, అలాగే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వేదిక వద్దకు వచ్చే సమయంలో రాంగ్ టైమింగ్ అంటున్నారని, ఇవన్నీ పర్సనల్గా అడిగే కంటే ఓపెన్గా డిస్కషన్ చేసుకుంటే బెటర్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.